Hey guys, welcome back to our channel. IPL లో CSK vs MI మ్యాచ్ అంటేనే one of the most awaited and exciting contest. ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్ కోసం ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. IPL లో ఎల్ క్లాసికోగా పిలువబడే వేల బ్యాటిల్ మార్చి 23 సండే ఈవినింగ్ 7:30 PM కి ఎం చిదంబరం స్టేడియం చపాక్ నుండి లైవ్ మ్యాచ్ జరగబోతుంది. అయితే ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్, వెన్యూ స్టాట్స్ అండ్ పిచ్ రిపోర్ట్, రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11, ఫైనలీ ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తారు అనేది ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్, కొత్త ప్లేయర్స్ యొక్క బయోగ్రఫీస్, ప్లేయర్ స్పాట్లైట్, రియాక్షన్ వీడియోస్ ఇలా చాలానే రాబోతున్నాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఈసారి IPL ని పండుగలా జరుపుకుందాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా IPL లో 37 మ్యాచెస్ ఆడితే దీంట్లో CSK టీం 17 టైమ్స్ గెలవగా ముంబై ఇండియన్స్ టీం 20 టైమ్స్ గెలిచారు. అలానే వీళ్ళ మధ్య జరిగిన లాస్ట్ 5 మ్యాచెస్ లో CSK టీం 4 టైమ్స్ గెలవగా MI టీం ఒక్కసారి మాత్రమే గెలిచారు. ఆ మ్యాచ్ కూడా 2022 సీజన్ లో గెలిచారు. సో రీసెంట్ టైమ్స్ లో CSK టీం డామినేటింగ్ చూపిస్తున్నారు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఇక మ్యాచ్ వచ్చేసి చపాక్ లో కాబట్టి టోటలీ చపాక్ లో 85 IPL మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 49 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 36 టైమ్స్ అయితే గెలిచారు. మరి మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. అయితే చపాక్ CSK కంచుకోటనే చెప్పుకోవాలి. వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళని ఓడించడం ఒక టఫ్ థింగ్. ఇక్కడ CSK టీం టోటలీ 67 మ్యాచెస్ ఆడితే దీంట్లో ఏకంగా 48 మ్యాచెస్ గెలిచారు. ఓన్లీ 19 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయారు. అలానే విన్ పర్సెంటేజ్ చూసుకుంటే ఏకంగా 71 అయితే ఉంది. సో CSK అయితే వాళ్ళ హోమ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మర్. ఈ టీం కి వాళ్ళ హోమ్ లో ఉన్న రికార్డ్స్ మిగతా ఏ టీం కి లేవు. ఇక పిచ్ రిపోర్ట్ చూసుకుంటే యూజువల్లీ చపాక్ ఒక స్లో అండ్ డ్రై పిచ్ ఇక్కడ స్పిన్నర్స్ కి సూటబుల్ గా ఉంటుంది అని మనందరికీ తెలిసింది. ఎస్పెషల్లీ లేటర్ స్టేజెస్ ఆఫ్ ది గేమ్ లో స్పిన్నర్స్ అనే వాళ్ళు చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటారు. అలానే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అనేది స్లోగా మారుతుంది. అలాంటప్పుడు బ్యాటర్స్ కి స్టోక్ మేకింగ్ అనేది ఒక డిఫికల్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. ఆల్సో అట్ ద టైం బాల్ గ్రిప్ అయ్యి టర్న్ అవ్వడంతో స్పిన్నర్స్ కి ఫేవరబుల్ గా మారుతుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఫాస్ట్ బౌలర్స్, స్లో డెలివరీస్ అండ్ కట్టర్స్ వేస్తారో వాళ్ళకి ఈ సర్ఫేస్ పైన మంచి అసిస్టెన్స్ ఉంటుంది. మోర్ ఓవర్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ది గేమ్ లో ఇక్కడ బ్యాటర్స్ కి స్ట్రోక్ ప్లే ఆడడానికి కొంతవరకు హెల్ప్ అయితే ఉంటుంది. అలానే ఈవినింగ్ టైంలో డ్యూ ఉంటుంది కాబట్టి సో చేజింగ్ చేసిన టీమ్స్ కి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఒకవేళ డ్యూ ఉంటుంది అని తెలిస్తే డెఫినెట్లీ చేజింగ్ తీసుకోవాలి. లేదు డ్యూ ఉండదు అని తెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్ చేయడమే బెటర్. ఎనివే ముంబై ఇండియన్స్ టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడగా నెంబర్ 4 పొజిషన్ లో మన తిలక్ వర్మ ఆడతారు. 5 లో నమ్మందిర్ ఆడగా 6 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా రాబిన్ మింజ్ ఆడతారు. నంబర్ 7 పొజిషన్ లో మిచెల్ శాండర్ ఆడగా నంబర్ 8 పొజిషన్ లో సత్యనారాయణ రాజు ఆడతారు. నంబర్ 9 పొజిషన్ లో దీపక్ చహర్, 10 లో ట్రెంట్ బోల్ట్, 11 లో కరణ్ శర్మ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా రియన్ రికల్టన్ ఆర్ ముజబుర్ రెహమాన్ ఆడతారు. ఇక ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా బ్యాన్ కారణంగా ఆడట్లేదు కాబట్టి సో సూర్యకుమార్ యాదవ్ టీం ని లీడ్ చేస్తాడు. ఈసారి MI బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్ చాలా వరకు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ వీళ్ళ టాప్ 7 అయితే రియల్లీ సాలిడ్ గా ఉన్నాయి. మరి హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా లేకపోవడం MI టీం ఒక బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ఇన్ ఫ్యాక్ట్ వీళ్ళిద్దరూ లేకపోవడంతో MI టీం కి 2 ప్రాపర్ పేస్ బౌలింగ్ ఆప్షన్స్ మిస్ అయ్యాయి. మరి యాజ్ ఏ థర్డ్ పేసర్ గా సత్యనారాయణ రాజు ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇతను ఒక్కడే టీమ్ లో ఒక ప్రాపర్ రిప్లేస్మెంట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ఎనివే మ్యాచ్ వచ్చేసి చపాక్ లాంటి స్పిన్నింగ్ కండిషన్స్ లో ఆడుతున్నారు కాబట్టి మిచెల్ శాండర్ అండ్ కరణ్ శర్మతో పాటు యాజ్ ఏ థర్డ్ స్పిన్నర్ గా ముజబుర్ రెహమాన్ ని ఆడిపించవచ్చు. అదర్వైజ్ CSK టీం యొక్క బెస్ట్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవెన్ కాన్వే ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో రాహుల్ త్రిపాఠి, నంబర్ 4 పొజిషన్ లో విజయ్ శంకర్ ఆర్ దీపక్ హుడా, 5 లో శివం డుబే, 6 లో రవీంద్ర జడేజా, 7 లో శామ్ కరణ్, 8 లో వికెట్ కీపింగ్ బ్యాటర్ గా MS ధోని, 9 లో ఆర్ అశ్విన్, 10 లో నూర్ అహ్మద్, 11 లో మతిషా పత్రనా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ ఆడతారు. ఈసారి CSK టీం దగ్గర ఒక డీసెంట్ 11 కనిపిస్తుంది. ఎస్పెషల్లీ రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవెన్ కాన్వే వీళ్ళిద్దరిది టెరిఫిక్ ఓపెనింగ్ పేర్ అనే చెప్పుకోవాలి.
వీళ్ళిద్దరూ టీమ్ కి మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తే డెఫినెట్లీ సిఎస్కే టీమ్ ఒక మంచి టోటల్ ని పడతారు. ఆల్సో వీళ్ళకి మిడిల్ ఆర్డర్ లో రాహుల్ త్రిపాఠి అండ్ శుభం డుబే లాంటి అగ్రెసివ్ బ్యాటర్స్ ఉన్నారు. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ అగెన్స్ట్ స్పిన్నర్స్ పైన చాలా బాగా ఆడతారు. ఇది సిఎస్కే టీమ్ కి కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. మోర్ ఓవర్ ఈసారి వీళ్ళ దగ్గర రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ అండ్ నూర్ అహ్మద్ లాంటి ముగ్గురు స్ట్రాంగ్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ఈవెన్ ఈ ముగ్గురు 3 కైండ్ ఆఫ్ బౌలర్స్. మరి స్పిన్నర్స్ కి సూటబుల్ గా ఉండే విధంగా సిఎస్కే పిచ్ ని చేంజ్ చేస్తారు. మరి బొంగరాల్లో తిరిగే 12 ఓవర్ల బౌలింగ్ ని ఫేస్ చేయడం ముంబై బ్యాటర్స్ కి ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఫైనలీ ఈ మ్యాచ్ లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే మరి రియల్లీ ఏ టీం గెలుస్తారు అని చెప్పడం ఒక టఫ్ థింగ్ అనే చెప్పుకోవాలి. ఎనీవే హోమ్ లో మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి సిఎస్కే కి డెఫినెట్లీ ఆ హోమ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అలానే వెన్యూ కండిషన్స్ కి తగ్గట్టుగా సిఎస్కే టీం దగ్గర టాప్ క్లాస్ స్పిన్నర్స్ అయితే ఉన్నారు. ఆల్సో రికార్డ్స్ పరంగా సిఎస్కే టీం డామినెంట్ చూపిస్తున్నారు. సో మ్యాచ్ గెలవడానికి సిఎస్కే టీం కి కొంతవరకు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫర్ షూర్ ఈ మ్యాచ్ లో ఒక హై వోల్టేజ్ థ్రిల్లర్ చూస్తాం. మరి ఈ మ్యాచ్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు అనే వీడియో మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను సపరేట్ గా వీడియో చేస్తా. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.